గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫంక్షన్స్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షన్స్ తెలుసుకునే ముందు మనకి ఏంటంటే ఆర్డర్డ్ పే తెలియాలి. అంటే ఫంక్షన్స్ అంటే మనకి కార్టీజియన్ ప్రోడక్ట్ తెలియాలి, రిలేషన్ రావాలమ్మా. ఎవ్రీ రిలేషన్ షుడ్ బి ఏ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్స్ ఉంటాయి. మనకు యాక్చువల్గా ఫంక్షన్స్ అనే టాపిక్ ముందు సెట్స్ రావాలి. సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్. ఓకేనమ్మా. సపోజ్ మనకి లెట్ ఏ ఆర్డర్డ్ పేర్ ఏంటంటే లెట్ ఏబిఆర్ టూ ఈవెంట్స్ సెట్స్, లెట్ ఏబిఆర్ టూ సెట్స్. ఇందులో ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి, దెన్ ఏ కామా బి ఈజ్ కాల్డ్ ఆర్డర్డ్ పేర్ అంటారు. ఏని ఫస్ట్ కాంపోనెంట్, బిని సెకండ్ కాంపోనెంట్ అంటారు. ఇది ఏని ఎక్స్ కోఆర్డినేట్, బిని వై కోఆర్డినేట్ అంటారు. ఇదమ్మా ఆర్డర్ పేర్స్ అంటే. ఇలాంటి ఆర్డర్ పేర్స్ అన్నీ ఉంటే దాన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటారు. చూడండి, కార్టీజియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి, ఏబి, ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి. ఆర్డర్ పేర్ ఆఫ్ ఏబి సచ్ దట్, ఇది సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి. అలాగే ఆర్డర్ పేర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చానమ్మా. ఆర్డర్ పేర్ అంటే ఏంటమ్మా, ఇందులో 2, అందులో 2 into 1 2 సెట్స్, 1 3 2 3. ఇది ఆర్డర్ పేర్స్. సపోజ్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎన్ని ఉంటాయంటే ఎన్ ఆఫ్ ఏలో 2, ఎన్ ఆఫ్ బిలో 1 కాబట్టి 2 into 1 2 పేర్స్ వస్తాయి. ఈ పేర్ని ఒక ఎలిమెంట్కి తీసుకోవాలి. అండ్ ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఇప్పుడు రిలేషను A and B are two non-empty sets, then any subset of A cross B is called a relation from A to B. అంటే R is subset of A cross B. రిలేషన్ ఇది ఎప్పుడు కూడా సబ్సెట్ ఆఫ్ A cross B అవుతుంది. మరి ఫంక్షన్ రావాలంటే ఇవన్నీ రావాలి. ఓకేనా. మన ఫంక్షన్స్ మనకి సపోజ్ మీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉంటాయి కదా. సపోజ్ బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ ఉంటాయి కదా. మరి ఆ ఫంక్షన్స్ మనం ఎవరు పిలుస్తాం? రిలేషన్స్ పిలుస్తామా లేదా? మరి ప్రతి ఒక్క రిలేషన్ కూడా, రిలేషన్ అంటే ఫంక్షన్కి వచ్చాడు కంపల్సరీ రిలేషన్ అవ్వ ఉండాలి. అంతే కదమ్మా. అన్ని రిలేషన్స్ మన ఫంక్షన్ అవ్వవు కదా. ఎందుకంటే చిన్న మనం పక్క షాపుల్లో గట్రా ఆంటీ అంకుల్ ఉంటాం. అలా ఆంటీ అంకుల్ మన ఫంక్షన్స్ వినం కదా. అందువల్ల అన్ని రిలేషన్స్ ఫంక్షన్ కావు. ఫంక్షన్ వచ్చేవాడు కంపల్సరీ రిలేటివ్ అవుతుండాలి. అదేవిధంగా మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఏ అండ్ బి టు నాన్ ఎంప్టీ సెట్స్. ఎఫ్ ఏ టు బి ఇస్ ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఏ ఫంక్షన్. If for each element in A there exists a B belongs to B such that AB belongs to F. అంటే every element in A have must be unique image in B. ఏలో తీసుకున్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి బీలో ఒక ప్రతిబింబం అంటే ఇమేజ్ ఉండాలి. అది అర్థం. ఏలో ఏది ఖాళీగా ఉండకూడదు. ఏలో ఏది ఖాళీగా ఉన్నా సరే అది ఫంక్షనే కాదు. ఏ అంటే దీన్ని డొమైన్ అంటారు, దీన్ని కోడొమైన్ అంటారు. ఏలో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలిమెంట్ మస్ట్ యూనిక్ ఇమేజ్ అండ్ బి. ఇప్పుడు 1 2కి వెళ్ళింది, 1 మరి 4కి వెళ్ళకూడదమ్మా. 1 4కి వెళ్ళకూడదు. అంటే 2 ఫస్ట్ కోఆర్డినేట్ నెక్స్ట్ కోఆర్డినేట్ రిపీట్ అవ్వకూడదు మనకి. ఇప్పుడు కూడా మనకి ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఫంక్షనే కాదు మనకి. అంటే సపోజ్ 1 ఉంది, 2కి వెళ్ళింది, 3కి వెళ్ళింది అనుకున్నామ్మా. 1 2 1 3 అనకూడదు. అంటే ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఎక్స్కు పేర్స్లో మనకి ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ కోఆర్డినేట్ రిపీట్ ఉండకూడదు. రిపీట్ ఉంటే ఫంక్షన్ కాదు. ఓకేనా. రేంజ్ అంటే ఏంటంటే ఇందులో మ్యాపింగ్ అయినటిని రేంజ్ అంటారు. బీలో టోటల్ ఎలిమెంట్ని కోడొమైన్ అంటారమ్మా. ఓకేనమ్మా. అది సో డయాగ్రామికల్గా ఇచ్చామని చూడండి. ఇక్కడ ఈ కర్వ్ అనేది వెర్టికల్గా ఉంది కదా, వైఎక్స్ ఉంది కదా. వైఎక్స్ అనేది కర్వ్ 2 సార్లు కట్ అయితే ఇది ఫంక్షన్ కాదు. ఒకసారి కట్ అయితే ఫంక్షన్. ఎందుకంటే ఇది x1 తీసుకున్నాం, y2 తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఎలిమెంట్ సపోజ్ 3 అనుకుంటే 1 3 అయింది, -1 -2 అయింది. 1 అనేది 3కి వెళ్తుంది, 1 2కి వెళ్తుంది. ఈ 1 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. ఇక్కడ ఓన్లీ ఒక దగ్గర కరువు కట్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్. వెర్టికల్ లైన్ అనేది కరువు 2 times కట్ అయితే అది ఫంక్షన్ కాదు. ఓన్లీ 1 time ఫంక్షన్ కట్ అయితే ఫంక్షన్ అయింది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ జస్ట్ అది అన్నీ బేసిక్లు మనకి. ఎందుకంటే ఎన్ ఆఫ్ సపోజ్ ఫంక్షన్ మనకి ఆబ్జెక్ట్ ఎలాగ వస్తుంటే సపోజ్ ఏలో ఎన్ ఆఫ్ ఏలో m ఎలిమెంట్స్, బీలో n ఎలిమెంట్స్. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు n power m. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు n power m, nb power n of a. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ది ఫంక్షన్స్లో 1 ఫంక్షన్ ఉంటుంది. 1 ఫంక్షన్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాడ్ డిఫరెంట్ ఇమేజ్ ఇన్ బి. ఇలాగ స్ట్రైట్ లైన్స్ ఉండాలి. అంటే మనం సమ్మలో ఎలా చేస్తామంటే దట్ x1 x2 బిలాంగ్స్ టు ఏ, f of x1 ఈజ్ ఈక్వల్ టు f of x2 ప్లస్ x1 ఈక్వల్ టు x2 రావాలి. ఓకేనా. అది డెఫినేషన్ థియరంలో ఉపయోగిస్తాం. ఇక్కడ సమ్మలు ఎలా చేసుకుంటామంటే ఎఫ్ ఏ టు బి 1 డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజ్ ఇన్ బి. మనకి సమ్మలో వచ్చేవి 1 ఫంక్షన్ అంటే ఫార్ములా ఎన్బి పెరిమిటేషన్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్పిఆర్లో
NPR, NB పెర్మిటేషన్ N of A, NB is greater than N of A అవ్వాలమ్మ. ఇప్పుడు కూడా NPRలో మనకి పెర్మిటేషన్ కాంబినేషన్లో NPR N ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R అవ్వాలి, అంతేగాని NB లెస్ దాన్ ఈక్వల్ టు R అయిపోయింది అనుకోండమ్మా అసలు 1 ఫంక్షన్ రావు. NB గ్రేటర్ దాన్ అయితేనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B హ్యావ్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ A గ్రేటర్ దాన్ అయితే అవుతుంది, లెస్ దాన్ అయితే అసలు 1 ఫంక్షన్ 0 అవుతుంది అక్కడ. అదేవిధంగా ఆన్ టు ఫంక్షన్ సబ్జెక్ట్స్ అంటే ఇందులో అసలు యాక్చువల్గా డొమైన్లో ఏవి మిగిలిపోతే ఫంక్షనే కాదు, అదేవిధంగా కోడొమైన్లో ఏదైనా మిగిలిపోయినా అది అసలు ఆన్ టు ఫంక్షన్ కాదు. ఆన్ టు ఫంక్షన్ అంటే రేంజ్ సెట్ కోడొమైన్ ఈక్వల్ అయిపోయింది, ఎందుకంటే F of A is equal to B అంటాం. ఆన్ టు ఫంక్షన్ అంటే అవసరం అంటే ఏలో మిగిలిపోతే ఫంక్షనే కాదు. ఇప్పుడు ఫంక్షనే కాదు 10th క్లాసే పాస్ అవ్వలేనప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసామా బైపీసీ తీసామా కాదు కదమ్మా. ఎంపీసీ అంటే 1 లెక్క, బైపీసీ అంటే ఆన్ టు ఫంక్షను. ఈ బైజెక్షన్ అంటే సైన్స్, ఇప్పుడు ఎంపీసీ బైపీసీ మనం సైన్స్ అంటాం కదమ్మా, అలా సైన్స్ గ్రూప్ అంటే ఎంపీసీ బైపీసీ సైన్స్ గ్రూప్ అంటాం జనరల్గా. అలాగే బైజెక్షన్ ఫంక్షన్ అయితే 1 ఆన్ టూని మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. సపోజ్ బైజెక్టివ్ ఫంక్షన్ N of A N of B అయితే N of A ఫ్యాక్టోరియల్ ఫ్రమ్ ద బైజెక్టివ్ ఫంక్షన్స్. అదేవిధంగా ఆన్ టు ఫంక్షన్ ఏంటమ్మా, ఆన్ టు ఫంక్షన్ అంటే N of B 2 ఎలిమెంట్ ఉంటేనే ఫార్ములా 2 power N of A minus 2, 2 power N of A minus 2, N of A గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అవ్వాలన్నమా. N of A లెస్ దాన్ 2 అయ్యింది అనుకోండి అసలు ఆన్ టు ఫంక్షన్స్ ఉండవు. మనకి ఆబ్జెక్టివ్ పర్పస్ వచ్చేవారికి అంటే మనకి ఏ ఆబ్జెక్టివ్ చేసినా ఏం చేసినా సరే కాన్సెప్ట్ మనకు తెలియాలని కొంచెం అవన్నీ ఇచ్చాను. ఫంక్షన్ అవ్వాలంటే కంపల్సరీ రిలేషన్ రావాలంటే కార్టీజియన్ ప్రోడక్ట్ రావాలమ్మా. సో మనకి ఆబ్జెక్ట్లో ఉపయోగపడేవి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడుగుతాడు, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్ అంటాడు, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షను, నెంబర్ ఆఫ్ మనకి బైజెక్షన్ అంటాడమ్మా. వీటి మీద మనకి బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ చేద్దాం, తర్వాత జనరల్ సమ్స్ ఉంటాయి. ఓకే ఓకేమ్మా, చూడండి క్వశ్చన్ చూద్దాం. ఏ హ్యావ్ 1 2 3 4 5 ఎలిమెంట్స్, బీలోని 4 ఎలిమెంట్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే N of B పవర్ N of A కదమ్మా ఫార్ములా. N of Bలో 4 ఉన్నాయి, 4 4 5, అదే 4 5 5 మనకి ఆన్సరు 1 0 2 4 అది ఆప్షన్ ఉంది కాబట్టి చూసామమ్మా. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్. 1 1 ఫంక్షన్ అంటే మనకి ఫార్ములా N of B పెర్మిటేషన్ N of A అంటే 5p4 అంటే మనకి 5 into 4 into 3 into 2 అమ్మా 20 into 6 120 ఇది ఆన్సరు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బైజెక్షన్ ఫంక్షన్ N of A N of B ఈక్వల్ ఉన్నాయి కదమ్మా, అంటే 4 ఫ్యాక్టోరియల్ 4 కదా, ఇందులో 4 అందులో 4 కాబట్టి 4 ఫ్యాక్టర్ 24 4 into 3 into 2 into 1 అండ్ ద నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్ ఫంక్షన్ అండ్ N ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా N of Aలో Bలో కాబట్టి 2 power N minus 2, N of Aలో N ఎలిమెంట్స్ అండ్ 2 power N minus 2 అమ్మా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ N of A 3 N of B 2 అంటే అదే నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 cube minus 2 అంటే 8 minus 2 6 ఎలిమెంట్స్ అమ్మ మనకి. ఇది ఓకేనా 6 ఎలిమెంట్స్. నెక్స్ట్ N of A 3 N of B 4 ది నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్. 1 1 ఫంక్షన్ అంటే ఏందో చెప్పాం కదమ్మా. 1 1 ఫంక్షన్ అంటే 4p3 అంటే 4 into 3 into 2 12 into 2 24 అదే ఫార్ములా. ఇక్కడ చూడండి 2 greater than F of X ఇది ఇచ్చానమ్మా. ఇదే బైజెక్షన్ అంటే దాని B వాల్యూ అక్కడ ఏం లిమిట్ అడుగుతున్నాడు అంత క్లోజ్ 1 to 4 అని. సపోజ్ F of X ఫంక్షన్ని మనం x² minus 4x plus 5 మనం ఎలా రాసుకుంటాం x² minus 2ab 5ని 4 plus 1 రాసుకుంటాయి. ఇదంతా మనకి ఫంక్షన్ ఏమవుతుంది x minus 2 whole square plus 1. చూడండి ఏమి ఇచ్చుకున్నా సరే మినిమం వాల్యూ ఎంత అవుతుందమ్మా 1 కదా, 1 దాటి ఉంటుంది. అందువల్ల B వాల్యూ ఏంటి మన లిమిట్ దీనికి క్లోజ్ ఇంటర్ 1 to infinity ఓపెన్ అది B అడుగుతున్నాము. B వాల్యూ దీని యొక్క ఏ డొమైన్ ఇచ్చాడు B యొక్క అవతల అవుట్పుట్ అడుగుతున్నాడు 1 to infinity అంటాం. ఎందుకంటే మినిమం 1 ఎంత x2 ఇచ్చాం అనుకోండి 2 minus 2 0 అయిపోద్ది కదా. 0 అంటే ప్లస్ మినిమం 1 రేంజ్ అనేది అవుట్పుట్ అనేది 1 to infinity రేంజ్కి అవడం అని చెప్పి మీకు క్లారిటీ ఉంటుంది.
సపోజ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటాయి. ఇది నాట్ ఫంక్షన్ అడుగుతుందమ్మా. ఇది ఫంక్షన్ కాదని అడుగుతుంది. చూడండి, ఫంక్షన్ కావాలంటే ముందు ఎలిమెంట్స్ ఇస్తే 2x - 3 కదమ్మా. 3 ఇచ్చామనుకోండి, ఇది ఏ, ఇది బి. ఏలో 3 0 -1 2 ఇది ఏ. -3 ఇస్తే 2 - 3 -6 3 అంటే -9. ఇది దీనికి అయింది. ఓకే. 0 ఇస్తే ఏమా -3 అయింది. -1 ఇస్తే 2 × -1 -2 -3 -5 అయిందమ్మా. ఓకే. -5 -1కి 5 మరి 5 ఉందా? లేదు కదా ఇందులోని. -5 లేదు కదా. ఇక్కడ 2 ఇస్తే 2 × 2 4 -3 -1 ఉంది. 2 ఇస్తే -1 ఉంటుంది. అంతే. -1 మనకి ఎంటీగా ఉండిపోయింది ఇక్కడ. చూడండి, ఇప్పుడు మనం f ఆఫ్ -1 ఇస్తే ఏముందమ్మా? -2 -3 అంటే -5. కోడోమైన్ లేదు -5. ఎందుకంటే కోడోమైన్ ఏముంది? అదే ఏముందమ్మా? -9 -3 -1 2 ఉంది. అంటే అసలు 1కి మ్యాపింగ్ జరగలేదు, 2కి వచ్చిందమ్మా. 2కి మ్యాపింగ్ ఏముంది? 2 × 4 -3 4 -3 1 ఇక్కడ కూడా లేదు. ఈ 2 ఎలిమెంట్స్ మిగిలిపోయాయి. దీనికి సంబంధించి మ్యాపింగ్ లేదమ్మా. మనకి ఏం చెప్పాను? ఏలో ఏ ఎలిమెంట్ కూడా, ఏలో ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మస్ట్ బి ఇమేజ్ ఇన్ బి. ఏలో మిగిలిపోయాయి కదా. అందువల్ల ఇది ఫంక్షన్ కాదు, నాట్ ఫంక్షన్. ఇది క్లియర్గా ఇచ్చాడు ఫంక్షనా కాదని. చూడండి, మా ఫంక్షన్ అంటే చూసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్ రిపీట్ లేదు కదా. 1 2 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ఫంక్షన్ అవ్వాలంటే కంపల్సరీగా డిఫరెంట్ ఉండాలి. 1 2 3 డిఫరెంట్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఉండాలి. వై కోఆర్డినేట్ ఈక్వల్ అయినా పర్లేదు. చూడండి, దీని డయాగ్రామ్ మీకు రఫ్గా వేస్తాను. ఏంటది? ఏ 1 2 3 బి అనేది ఇది ఏబి డొమైన్ కోడొమైన్. ఏబిసి 1C 2B అండ్ 3C పర్లేదు. బీలో మిగిలిపోవచ్చు, ఏలో మాత్రం ఏది మిగిలిపోదు. ఏలో మిగిలిపోయింది అనుకోండి, అసలు ఫంక్షన్ అయితే కదా 1 1 on 2. అదే అందుకని ఫంక్షన్ అంటే 10th క్లాస్తో కంపేర్ చేసుకోండి. 1 1 అంటే ఎంపీసీ, on 2 అంటే బైపీసీ. ముందు 10th క్లాస్ పాస్ అవ్వడం ఇంకా ఎంపీసీ చేస్తాం, బైపీసీ చేస్తాం అవ్వదు కదమ్మా. అందువల్ల ఇది ఫంక్షనే కాదు. ఇక్కడ మిగిలిపోయాయి, సబ్జెక్ట్ మిగిలిపోయాడు. ఇక్కడ ఇందులో ఫంక్షన్ అయింది కానీ అందులో ఒక మిగిలిపోయింది. బీలో మిగిలిపోతే on 2 కాదు. on 2 కావాలంటే బీలో కూడా అన్నీ మ్యాపింగ్ అయి ఉండాలి. ఇది on 2 కాదు అండ్ 1 1 కూడా కాదు. ఓన్లీ ఫంక్షన్ ఇది. ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఇమేజ్ ఇన్ బి అంటే 1 1 అవ్వాలంటే 1Cకి 3Cకి ఉంది కాబట్టి 1 1 కాదు. on 2 అవ్వాలంటే ఇందులో ఎలిమెంట్ మిగిలిపోయింది. ఇందులో on 2 అవ్వాలంటే ఇందులో ఎలిమెంట్స్ అన్నింటిలో మ్యాపింగ్ ఉండాలి. ఇది on 2 కాదు, 1 1 కాదు, on 2 కాదు, ఫంక్షన్ మాత్రం అయింది. ఇలాంటి సమ్ములు మనకి ఇస్తే ఇది ఫంక్షన్ ఓన్లీ. అంటే ఆప్షన్స్ ఇస్తారు, ఫంక్షనా నాట్ ఫంక్షనా 1 1 on 2 అని. అలాంటి మోడల్స్ మీద ఫస్ట్ ప్రిలిమినరీ ఇచ్చాము. నెక్స్ట్ మనం సమ్మల్కి వెళ్దాం. f of x is equal to step of x plus 5 integral part of x/5. x belongs to R where y denotes the greatest integer అని చెప్పారు. ఇదంతా మామూలే. ఇది మన దీని వాల్యూ కనుక్కోమన్నారమ్మా. అంటే mod x < 71 అంటే -71x + 71. మనకు 5 కావాలి కాబట్టి బై 5 చేసుకుంటే బై 5 చేసామనుకున్నామా. దీని వాల్యూ ఏమొస్తుందంటే -14.2 -14.2 + 14.2 అంటే x/5 వాల్యూ. x/5 వాల్యూ మనకి 14.2 - x.14.2 వస్తుంది మనకి. ఇది దీనికి ఆన్సర్ మనకి. అంటే ఈ ఫంక్షన్ 71 కాబట్టి ఈ ఫంక్షన్ వాల్యూ మనకి 5/5 చేసుకుంటే 71/5 అంటే 14.2 అమ్మ. ఇక్కడ ఈ దరిదాపు ఇందులో ఈ బిట్వీన్ ఉన్న ఆన్సర్ మనం చెక్ చేసుకుని టిక్ పెడతాం. ఓకే, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయని రాయలేదు నేను. ఈ ఆప్షన్ ప్రకారం చేసుకుంటే ఈ బిట్వీన్ ఉన్న వాల్యూస్ మనకి కింద ఉంటాయి ఆప్షన్స్లో. ఓకే, లేదా జనరల్గా ఇది దీని వాల్యూ. నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ ఇస్తా చూడండి. f of x is x + 2 < -1 అయితే ఇది -1కి 1కి బిట్వీన్ ఉంటే ఇది x < 1 అమ్మా.
సో -1.75 అంటే ఇదమ్మా ఈ ఫంక్షన్ ఇది ప్లస్ దాని కదా, అందుకన్నా -1.75 ప్లస్ 2 0.5 అంటే ఇది ఇందులో 0.5 హోల్ స్క్వేర్ 1.5 అంటే ఇదమ్మా 1.5 అంటే ఇది 2 మైనస్ -1 కదమ్మా 1.5 -1 -1 కదా -1 అమ్మా 1.5 అంటే ఇది మనకి ఫంక్షన్. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే అంటే మైనస్ అంటే -0.25 0.25 ఏమా 1.0.50 ఇదంతా అంత మాది ఇది 50 0.1 అంటే 1 వస్తుంది ఆన్సర్. ఇది 50 ఇది 50 ఏమన్నా హాఫ్ అంతా మా ఫుల్ కదా, ఇది 1 ఆన్సర్ మనకు వస్తుంది. ఇక్కడ మనం కాస్ స్క్వేర్ ఇలాంటి కాన్స్టెంట్ ఫంక్షన్ వస్తుంది నాకు తెలిసి కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ యాజిటీస్గా సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అమ్మా. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి, సైన్ చూడమ్మా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై మల్టిపుల్ చేయడం ఇంకేం లేదు 1 వచ్చేస్తుందమ్మా బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. మా ప్లేస్ లేదు కదా చూడమ్మా, న్యూమినేటర్ డినామినేటర్ ఒకటే, కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ అంటే 1 కదా, సేమ్ న్యూమినేటర్ డినామినేటర్ ఒకటి ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందమ్మా 1. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ వాల్యూ 1 కాబట్టి ఎంత 2002 అన్న 2021 అని ఎంత 2024 అని దాని ఆన్సర్ 1. దీని వాల్యూ ఎంత అయినా మనకు అనవసరం, దాని రిజల్ట్ అన్నీ 1 అండి ఒకనాటి సమ్స్లో. ఇప్పుడు ఈ సమ్ములు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి f(9) అడిగంటే ముందు f(3) అన్నీ రావాలమ్మా. f(3) మన ఫంక్షన్ ఏంటి, f(x) = f(x-2) f(x-3) కాబట్టి f(3) కడదామమ్మా. 3తో స్టార్ట్ అవుతున్నాయి, 3 - 2 1 3/0. సో f(1) అంటే మనకి ఎంతమ్మా 1, f(0) అంటే 0 అమ్మా, అంటే ఫైనల్గా 1. సో f(4) అలా వేయాలి 9 వరకు వెళ్తుండాలమ్మా. f(4) అంటే 4 ఎక్స్ప్రెస్లో 4 వేస్తే 4 - 2 f(2) అండ్ f(1) అమ్మా. f(2) వాల్యూ 2, f(1) వాల్యూ 1 అంటే 3 అయింది, f(4) 3 అయింది. అలాగే f(5) డైరెక్ట్ చేయడం లేదమ్మా, మనకి అన్నీ రాసుకో. f(5) అంటే 5 - 2 3 f(3) అండ్ f(2). f(3) వాల్యూ మనకు వచ్చిందమ్మా 1 వచ్చింది, f(2) వాల్యూ 2 అమ్మా అంటే 3 వస్తుంది, f(5) 3. అలా కంటిన్యూగా వెళ్తుండాలి. f(6) అంటే 6 చేసుకుంటే 6 - 2 f(4) అండ్ 6 - 3 f(3). f(4) వాల్యూ 3, f(3) వాల్యూ 1 4 వచ్చిందమ్మా. f(7) అంటే 7 - 2 5, 7 - 3 4 తగ్గుతుంది చూడమ్మా. అంటే f(5) అంటే మనకి 3 వచ్చింది, f(4) అంటే 3 వచ్చిందమ్మా అంటే 6. f(8) అంటే 8 - 2 6 చూడండి, f(5) వస్తుంది. ఇంకేటమ్మా 6 అంటే మనకి 4, 5 అంటే 3 7. ఫైనల్గా f(9). ఈ 9 కనుక్కోవడానికి నీ బాధలు
9 అంటే f of n minus 2, 9 minus 2 7, 9 minus 3 6, f of 7 అమ్మ 6, f of 6 4. చూడండి ఇది 10. మనకి డైరెక్ట్గా f of 9 అడిగాడు. f of 9 అడిగితే వేసుకోవచ్చు. f of 9 అంటే మనకి 9 minus 2 7, f of 7 కావాలి, f of 6 కావాలి. f of 7 6 అని డైరెక్ట్ మనకి లేదు కదా. అందువల్ల అప్ టు లైన్ వరకు మనం ఫైండ్ చేసుకుని ఇలాంటి మోడల్స్ ఉంటాయి. మోడల్కి 1 2 ఇస్తున్నాం చూడమ్మా. ఇవి మోడల్స్. మన క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇఫ్ ఫంక్షన్ f r to r అయితే f of x ఫంక్షన్ మనకి 3x minus 2, then f circle f of x plus 2 వాల్యూ అడిగాడమ్మా. ఆప్షన్స్ మనకి f of x, 2f of x, 3f of x అని అడిగాడు. ఓకే, సో ఆప్షన్స్ ఇచ్చాడు. తర్వాత చూద్దాం ఆప్షన్స్. మనం ఇక్కడ ఏ ఆప్షన్ ఏంటంటే f of x, బి ఆప్షన్ 3f of x, సి ఆప్షన్ 2f of x అని అడిగాడమ్మా. డి నన్ను. ముందు మనం ఫైండ్ చేయాలి. సొల్యూషన్లో ఎఫ్ సర్కిల్ f of x అది ఫైండ్ చేసి తర్వాత 2 యాడ్ చేద్దాం. ఏదమ్మా ఇది కదా +2 ఉంది కదా. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ f of x అంటే మనకి f of x ఇది కదమ్మా. f of 3x minus 2 మళ్ళీ x ప్లస్లో మళ్ళీ వేయాలి. అగైన్ 3 into 3x minus 2 minus 2. క్లియరా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, మా 3x అయిపోయింది కదా. ఇది f of x వాల్యూ అనుకోండి. f సర్కిల్ f x మనకి ఏంటి కావాలి? f సర్కిల్ f of x plus 2 is equal to ఇదే కదా. ఇది వాల్యూ ఉంది కదా మా 3 of x minus 2 minus 2 యాక్చువల్ ఇది మన వాల్యూ. మరి +2 ఉంది కదా, +2 వేసాం. 2 పోతే 3. ఇదంతా 3x minus 2 అంటే f of x కదా. 3 of f of x minus 2 +2 పోయింది. అంటే మనకి ఆన్సర్ ఏంటమ్మా 3 of f of x. ఇలాంటి మోడల్స్ జాగ్రత్తగా వస్తే చూసుకోండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి if f of a is equal to log 2 plus a 2 minus a, then 1/2 of f of 8a by 4 plus 8a square వాల్యూ. ఇలా f of a, 2f of a, 3f of a రకరకాలు ఉన్నాయి మా ఫార్ములాస్. రకరకాల మోడల్స్ మనం వెళ్దాం. ఇది మనకు కావాలి ఏంటంటే హాఫ్ ఇంటూ f of 8a plus 4 plus 8 square. సో ఇది f of a అంటే ఇదమ్మా హాఫ్ ఎలా ఉన్నది. f of a అంటే log of 2 plus 8a by 4 plus 8a square and 2 minus 8a by 4 plus 8a square. ఇలాగ 1/2 ఉన్నాయమ్మా. 1/2 దాన్ని ఏమనద్దు. లాగ్ ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే 2 ఇంటూ మల్టిపుల్ చేసేయండి, ప్రాబ్లం లేదు. 2 into 8 plus 2a square plus 8a. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్దాం అక్కడ. 8 plus 2a square minus 8a. సో అగైన్ 1/2 లాగ్ అని 2 కామన్ 2 తీసేస్తే a square plus 4a plus 4 ఉంటుందమ్మా. మరి ఇంకా 2 కామన్ తీసుకుంటే a square plus 4a మైనస్ కదమ్మా, minus 4a plus 4 ఉంటుంది. ఈ 2 అగైన్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇది 2 క్యాన్సిల్ అయిపోతే మనకేంటి, మనకి ఒక స్టెప్ ఇక్కడ రాసేద్దాం. బోర్డు కనబడుతుంది కదమ్మా. లాగ్ a plus 2 and a minus 2, a plus 2 a minus 2 whole square, a square
ప్లస్ 2 స్క్వేర్ 4 కదా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఆ 2 వస్తే మనకి ఫైనల్గా 1/2 ఆఫ్ లాగ్ అంతా 2 వస్తుంది కదా మా, లాగ్ ఆఫ్ a ప్లస్ 2 బై మన a ప్లస్ 2 ప్లస్ ఏ కదా, మనం ఎలాగైనా రాసుకోవచ్చు, ఏముంది దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు. 2 మైనస్ ఏ మనకి అది కావాలి, దీన్ని కూడా a ప్లస్ 2 ప్లస్ ఏనా ఒకటే, a ప్లస్ 2 అని 2 ప్లస్ ఏనా ఒకటే, a మైనస్ 2. అది 2 పోయింది కాబట్టి ఏమొచ్చింది ఫైనల్గా లాగ్ ఆఫ్ 2 ప్లస్ ఏ బై a ప్లస్ 2 ప్లస్ ఏ కదమ్మా, 2 ప్లస్ ఏ బై 2 మైనస్ ఏ, ఇది 2 మైనస్ ఏ అమ్మా. సో ఇదేంటైంది మనకి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అదే కదమ్మా. సో ఎఫ్ ఆఫ్ ఏ లాగ్ 2 ప్లస్ ఏ బై 2 మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ అయింది. ఇలాంటి మోడల్స్ మనకు వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇదే కొంచెం మోడల్కి వెళ్తే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంకో మోడల్లో కొంచెం డెప్త్గా నేను ఎంసెట్ కూర్చున్నామా, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్, ఫైండ్ ఏం ఫైండ్ చేయమంటే ఫైండ్, ఇది డైరెక్ట్ రాద్దామా, ఫైండ్ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ x2 బై 1 ప్లస్ x1 x2 వాల్యూ అడిగాడు. 0 ఎఫ్ ఆఫ్ x1 రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడమ్మా, వస్తుంది చూడండి ఇక్కడ ఆప్షన్స్ మనకి. సో దీని వాల్యూ మనం జాగ్రత్తగా మనం ఫైండ్ చేసుకుంటే ఇదే కదా మన లాగ్ అంటే, ఇదేనా లాగ్ అంటే ఎక్స్ ప్లస్లో మనం ఇది వేయాలి, కొంచెం పెద్దగా సమ్ ఉంటుంది. ఇది 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వేస్తామమ్మా, ఎక్స్ ప్లస్లో ఏమేయాలి, ఈ x1 ప్లస్ x2 బై 1 ప్లస్ x1 x2 అమ్మా, x1 అమ్మా ఇది ఎన్ల కాదు, అండ్ 1 మైనస్ x1 x2 బై 1 ప్లస్ x1 x2. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ x1 x2 ప్లస్ x1 x2 అమ్మా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి, 1 ప్లస్ x1 x2 మైనస్ x2. మనం డైరెక్ట్గా చేస్తాను, ఇక్కడ మనం క్యాల్కులేట్ జాగ్రత్త చూసుకోవాలి. అంటే లాగ్ ఆఫ్ ఎల్స్ ఫ్యాక్టర్ చేసుకుంటే 1 ప్లస్ x1 1 ప్లస్ x2 ఫ్యాక్టర్ చేసుకుంటాం, అది 1 మైనస్ x1 1 మైనస్ x2 డైరెక్ట్ ఇది ఫ్యాక్టర్ చేసి డైరెక్ట్ స్టెప్ వేసినాం. అది లాగ్ ఏబీలో ఉంది, లాగ్ ఆఫ్ ఏ, లాగ్ ఏబీ ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఇది ఏ ఇది బి అనుకోండి, లాగ్ ఏ లాగ్ బి అమ్మ. సో 1 ప్లస్ x2 బై 1 మైనస్ x2. సో ఫైనల్గా ఆన్సర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదమ్మా, లాగ్ అంటే ఇది x1 కాబట్టి ఏమైందమ్మా, ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 వచ్చిందమ్మా. సో దీని ఆన్సర్ ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ x2 బై 1 ప్లస్ x1 x2 వాల్యూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ మనకి వచ్చింది. ఓకే అండి, ఇలాంటి మోడల్స్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ లాగ్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/i మైనస్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ xy ప్లస్ ఎఫ్ ఆఫ్ x/, ఇది ఐపీ సమ్, ఇది డైరెక్ట్గా ఉంటుంది. ఇది దీని ఆన్సర్ 0 అమ్మా, డైరెక్ట్ దీని ఆన్సర్ 0 మీరు గుర్తుంచుకొని మీకు ఈజీ అవుతుంది, లేకపోతే లెంత్ సమ్ అవుతుంది ఇది. ఓకేనా, దీని ఆన్సర్ మనకి 0. మీరు చేయాలంటే చేసుకోవచ్చు, జస్ట్ ఒక చేద్దాం చూడమ్మా. ఇఫ్ 1/x కాబట్టి కాస్ లాగ్ ఎక్స్ కదమ్మా, లాగ్ 1/x కాస్ లాగ్ 1/y మైనస్ 1/2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ xy కాబట్టి కాస్ ఆఫ్ లాగ్ xy, ఎఫ్ ఆఫ్ x/y కాబట్టి కాస్ ఆఫ్ లాగ్ x/y. 0 గురించి చూద్దాం. లాగ్ కాస్ ఏదమ్మా లాగ్ 1 మైనస్ లాగ్ ఎక్స్ కాబట్టి మైనస్ లాగ్ ఎక్స్ అయినా కాస్ లాగ్ ఎక్స్ అయిపోద్దాం. ఇది అంటే కాస్ లాగ్ 1 0 కదా, లాగ్ ఏ బై బి లాగ్ 1 0, కాస్ మైనస్ థీటా ఈజ్ కాస్ థీటా. ఈ విధంగా కాస్ లాగ్ వై మైనస్ 1/2
log a ప్లస్ అమ్మ దీనికి ఏంటంటే కాస్ ఆఫ్ log x ప్లస్ log y log a బై b ఫార్ములా కాస్ ఆఫ్ log x మైనస్ log y. ఇది ఇటువైపు వెళ్తామా 2 cos log x 2 cos log y 2 LCM వెళ్తుంటాయి. ఈ cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b ఫార్ములా 2 cos log x cos log y. మరి ఏంటో మరి రెండు ఒకటే వేయాలి కదా 0, అందుకే దీని ఆన్సర్ 0 అని చెప్పాను. ఇది అదే మోడల్ అలాగే చేయాలమ్మా అక్కడ కూడాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఫంక్షను. ఇది 1 ఆన్ టు మినీ 1 అడుగుతుందమ్మా. ఇది 1 ఫంక్షనా, ఆప్షన్ ఏ 1 ఆన్ టు మినీ 1. సపోజ్ ఎందుకంటే ఏ ఆప్షన్ మనకి 1 ఉంది, బి ఆప్షన్ ఆన్ టు ఉందమ్మా, సి ఆప్షన్ మినీ 1 ఉంది, డి ఆప్షన్ 1 అనుకోండి. సో ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే అప్పుడు సైన్ 30 degrees 1/2 అవుతుంది, సైన్ 150 degrees 1/2 అవుతుంది, సైన్ 390 degrees కూడా 1/2 అవుతుంది. అంటే మనకి డయాగ్రామ్ వేసుకుంటే 30 degrees 150 degrees 390 అలా 1/2 అనుకోమ్మా. ఇది అన్ని వాల్యూ అవుతుంది. ఇది ఏబి తీసుకుంటే అంటే సైన్ 30 సైన్ 150 390 అన్నీ కూడా మనకి అవుతాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే మెనీ 1 ఫంక్షన్. ఆప్షన్ సి రైట్. అంటే సైన్ ఎక్స్కే కాదమ్మా, సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ ట్రిగనోమెట్రీ ఏమి ఇచ్చినా సరే ఫంక్షన్ కంపల్సరీ మెనీ 1 ఫంక్షన్స్ అవుతాయి. ఎందుకంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి, ఒకదానికే అన్ని వాల్యూస్ వస్తాయి ఒక రౌండ్లో. అందువల్ల మెనీ 1 ఫంక్షన్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకే ఒక మోడల్ మీకు ఒకటి చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax power 5 bx cube cx plus d is an odd function, then d equal to odd function diagram. అసలు ఆడ్ ఫంక్షన్ ఏంటంటే సొల్యూషన్ ఆడ్ ఫంక్షన్ అంటే f of minus x is equal to minus f of x. f of minus x is equal to minus f of x. ఇందులో వేస్తే ఎక్స్ ప్లస్లో ఏమవుతుంది, మైనస్ ఎక్స్ పవర్ 5 మైనస్ బి పవర్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిఎక్స్ ప్లస్ డి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అగైన్ మైనస్ ఏఎక్స్ పవర్ 5 మైనస్ బిఎక్స్ పవర్ 5 మైనస్ సిక్స్ మైనస్ డిఎక్స్. అంతే కదమ్మా, మైనస్ ఇచ్చామనుకోండి. ఇవన్నీ యాసిడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి మనకి. మైనస్ డి అమ్మా, డి ప్లస్ డి 0, 2d ఈజ్ ఈక్వల్ 0 అమ్మా. ఫైనల్ డి అవుతుంది 0. సో ఇలా ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు డి వాల్యూ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 4 find f inverse of -125 అటమ్మా. చూడండి ఎంత బాగుంది క్వశ్చన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ చేయమని, అంటే ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి మనం. సొల్యూషన్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కదమ్మా, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, మరి ఇంకా ఎక్స్ లేదు. లెట్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అవుతుందమ్మా. ఎఫ్ ఆఫ్ వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y minus 4. సో ఎక్స్ ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు వై అమ్మ. వై అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్, అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఇప్పుడు ఏం కావాలి మనకి, ఎఫ్ ఇన్వర్స్ -1 కావాలంటే ఇక్కడ ఏ -1 -1 ప్లస్ 4/3 అంటే 3/3 1 అమ్మ. అదే విధంగా ఎఫ్ ఇన్వర్స్ 2 అమ్మ. 2 ప్లస్ 4/3 అంటే 6/3 2 అమ్మ. అదే ఎఫ్ ఇన్వర్స్ 5 అమ్మ.
అంటే 5+4/3 అన్నీ 9/2 3. చూడండి మనకి ఏమొచ్చింది, దేర్ ఫోర్ ఆన్సర్ 1 2 3 అలా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు ఏంటి అబ్జర్వ్ చేయాలంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మనం ఫైండ్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కదమ్మా, ఇది ఎఫ్ ఇన్వర్స్ కాబట్టి ఇది. లేదనుకోండి ఎఫ్ ఇన్వర్స్ కాకుండా ఓన్లీ ఎఫ్ అంటే మాత్రం మనకి ఏంటి జనరల్గా ఆ సమ్మలు వేసేయాలి. ఇది ఎఫ్ ఇన్వర్స్ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ చేసి మీరు సమ్మలు చేసుకోవాలి. ఓకేనండి. ఇఫ్ ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు A1 B-2 and C-3 అయితే మనకి G ఈజ్ ఈక్వల్ టు G వాల్యూ A-2 and B, 0 and C, 1. అయిన తర్వాత మనకి ఏం చేయమంటే అంటే ఫస్ట్ అన్ని బిట్లు కలిపి చెప్పేద్దాం. ఇందులో 4 ఫార్ములా 4 సమ్స్ ఉన్నాయి. 4 సమ్స్ 2 సమ్స్ కింద చెప్పాను. 3A + 2G అండ్ FG ఒకటి, థర్డ్ సమ్ము F/G, ఫోర్త్ సమ్ము G సర్కిల్ F. అది ఇవి 4 బిట్స్ అమ్మ. మనకి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 బిట్స్ ఒక దగ్గర మీద చెప్పేసాను. మోడల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇప్పుడు 3F + 4G సొల్యూషన్లో ఏ బిట్, ఇది ఒక బిట్ అమ్మ, ఇదొక బిట్టు, ఇదొక బిట్, అదే 4 బిట్లు ఉన్నాయి. 4 బిట్లు డిఫరెంట్ FG మారుతాయండి. ఒక FGకే మనం ఇచ్చాం. మోడల్ తీసుకుందామని 3F + 2G అంటే గుర్తించుకున్నాం. 3F అంటే దీనికి చూడమ్మా కోడొమైన్కి మాత్రమే అవుతుంది. అంటే 3తో మల్టిపుల్ చేయాలి. A, 3 కోడొమైన్, B, -6, C, 9 అమ్మా. ఎందుకంటే 3తో మల్టిపుల్ చేయాలి కదా, ఇది క్వశ్చన్. అండ్ ప్లస్ 2తో మల్టిపుల్ చేయాలి. A, -4, B, 0, C, 2 అమ్మ. ఇప్పుడు మనకి ఆ యాడింగ్ అంటే సేమ్ డొమైన్ చూసుకోవాలి. యాడింగ్ ఏ కదమ్మా, ఏ ఒకటి వేస్తాం. యాడింగ్ 3 - 4 - 1 ఇది B, -6 + 0 -6 అమ్మ. అండ్ C, -9 + 2 -7. ఇది ఫస్ట్ ఆన్సర్ మనకి అయింది. సెకండ్ ఆన్సరు FG అంటే డొమైన్ చూసుకోవాలమ్మా. సేమ్ డొమైన్ ఎక్కడ ఉందో ఏ ఉంది కాబట్టి రెండు మల్టిపుల్ 1 × -2 -2. అగైన్ B, -2 × 0 0. ఆ కోడొమైన్లో మల్టిపుల్ చేస్తాం. C, -3 × 1 -3. ఇలా ఒకటి FG. నెక్స్ట్ F/G సేమ్ అగైన్ సేమ్ డొమైన్స్ తీసుకుంటాం. -1/-2 అంటే -1/2 కోడొమైన్ మాత్రం డివిజన్ చేయాలి. నెక్స్ట్ B, -2/0 -2/0 అంటే అన్డిఫైన్ అది. నెక్స్ట్ C, -3/1 అంటే -3. ఇది F/G. ఇకపోతే G సర్కిల్ F అడిగారమ్మా. G సర్కిల్ F అంటే మనకి Fతో స్టార్ట్ అయ్యేది ఏమి చూసుకోవాలి మనం. అంటే G సర్కిల్ F కదా, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యింది కాబట్టి G సర్కిల్ F ఆఫ్ A. G సర్కిల్ F ఆఫ్ A. మరి F ఆఫ్ A అంటే ఎంతమ్మా, 1 కదా. మరి దానికి సంబంధించిన సమ్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఆ లింకప్ సమ్ ఉండాలి. ఒక సమ్మకి మనం చూపెట్టాం కాబట్టి ఇది అవ్వదు. సపోజ్ అది √F అడిగాడు అనుకున్నామ్మా. కోసం √F అంటే √F అనుకోండి. √F అంటే రూట్లో నెగిటివ్ ఉండదు కదా, అందువల్ల A, -1. అలా ఇలా డిఫరెంట్ మోడల్స్ మనకి వస్తుంటాయి. ఒక G సర్కిల్ F దానికి సంబంధించి సమ్ సెట్ అవ్వాలి కరెక్ట్గా. మనం ఒక సమ్ తీసుకుని అన్ని మోడల్స్ ఒక దగ్గర కవర్ చేస్తాం. అలాగా మోడల్స్ ఉంటాయమ్మా. నెక్స్ట్ మనకి G సర్కిల్ F కదా, ఇంకోటి మిస్ అయింది కదా, అది చెప్తాం. G సర్కిల్ F కూడా F ఈజ్ ఈక్వల్ టు 1 2
and 2 3 3 4. G is equal to 2 comma 5 3 comma 6 4 comma 7. అయితే దాని G circle F. G circle F అడిగాడు కాబట్టి మనకి చూడమ్మా G circle F అంటే Fతో స్టార్ట్ అవ్వాలమ్మా. Fలో ఫస్ట్ ఉంది కదా G ఆఫ్ F ఆఫ్ 1. ముందు ఏం చేయాలంటే G ఆఫ్ F ఆఫ్ 1తో స్టార్ట్ అవ్వాలి. G ఆఫ్ F ఆఫ్ 1 కదమ్మా, అంటే F ఆఫ్ 1 ఎంతమ్మా? F ఆఫ్ 1 అని 2 అని, అంటే G ఆఫ్ 2. G ఆఫ్ 2 వెళ్ళిందమ్మా 5కి వెళ్ళింది. అది డైరెక్ట్గా మనకి ఏం చేయొచ్చు 1 కామా 5. నేను డైరెక్ట్ చెప్పేస్తాను చూడండి ఇక్కడ. G ఆఫ్ 2తో F ఆఫ్ 2 ఎదురుకి వెళ్ళిందమ్మా 3కి వెళ్ళింది కదా. G ఆఫ్ 3 ఎంతమ్మా 6, అంటే 2 6. డాడీ ఇంకోటి చెప్తాను చూడండి. G ఆఫ్ 3 కదమ్మా, G ఆఫ్ 3 అంటే 3 ఇక్కడ G సర్కిల్ ఆఫ్ 3 వేయాలి. 3 4కి వెళ్ళింది. 4 ఎక్కడికి వెళ్తామా 7 కాబట్టి 3 కామా 7. ఇది మనకు ఆన్సర్. ఏం లేదు చూడండి, సింపుల్గా చెప్తాను మీకు డైరెక్ట్గా. 1 ఎక్కడికి వెళ్ళిందమ్మా 2కి వెళ్ళింది కదా. 1 స్టార్ట్ చేస్తే 2కి వెళ్ళింది కాబట్టి G ఆఫ్ 2 ఎంతమ్మా 5, అంటే 1 5. ఇక్కడ చూసుకుంటే ఏం లేదు, ఇక్కడ స్టార్టింగ్ 1 కదా, ఇలా ఉంచేయండి. ఈ 2 ఎక్కడికి వెళ్ళింది, 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఈ ఆప్షన్ స్టార్టింగ్ ఎండింగ్ 1 5. ఇక్కడ 2 3 కదమ్మా, 2 ఉంటుంది. 3 ఎక్కడికి వెళ్ళింది 6కి వెళ్ళింది, ఇది 2 6. 3 4కి వెళ్ళింది కాబట్టి 3 ఉంటుంది. 4 ఎక్కడమ్మా 7కి వెళ్ళింది కాబట్టి 3 కామా 7. చూడండి నీట్గా ఇక్కడ 1 అమ్మా. ఇక్కడ ఇంకా ఈజీగా చెప్తాను. ఇక్కడ స్టార్టింగ్ 1, అక్కడ సెకండ్ 5 1 5 2 6 3 7. ఇందులో ఫస్ట్కి Fలో ఫస్ట్ కోఆర్డినేట్ X కోఆర్డినేట్, Gలో Y కోఆర్డినేట్ తీసుకుని డైరెక్ట్ అయిపోయింది. ఇవన్నీ అవసరం, ఇది ప్రొసీజర్, మనకు అవసరం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనండి. ఇలాంటి మోడల్స్ అడిగితేనే ఉంటాయని ఒకసారి చెప్పాను మీకు మోడల్స్. ఓకే, నెక్స్ట్ టైం ఏంటంటే మంచి సమ్ చూడమ్మా. నెక్స్ట్ టైం మనకి F ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు X square minus 3, then F circle F of minus 1, F circle F of 0, F circle F of 1. దీని వాల్యూ అడిగానమ్మా. అంటే 3 సమ్స్ మనం చేసేమని చెప్పారు ఇక్కడ చూసుకున్నాం. అంటే దీన్ని మనం ఫైన్ చేయాలి ముందు. F circle అంటే F circle F ఆఫ్ 1 వేస్తున్నాం. మన సర్కిల్ చేస్తే మనకి ఎందుకు, మనకి ఆబ్జెక్ట్ కదా. అంటే F ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 - 3 - 2. F ఆఫ్ -2 డైరెక్ట్గా వేస్తాం. మరి F ఆఫ్ -2 అంటే -2 హోల్ స్క్వేర్ 4 - 3 1 అన్న, అంటే ఫైనల్గా F ఆఫ్ 1 అని చెప్పాం కదమ్మా. 1 - 3 - 2. ఇది ఒకసారి 0లో వేద్దామమ్మా. ఈ F సర్కిల్ F ఆఫ్ 0 అంటే F0 అంటే మరి సెకండ్ గడ 0, F సర్కిల్ 0 వేద్దామా. మీరు ఎంత ఈజీ చేసుకుంటే అంత ఈజీ అమ్మా. F సర్కిల్ F ఆఫ్ 0 అంటే -3. F ఆఫ్ -3 అంటే 3 స్క్వేర్ 9 - 3 6 అమ్మ, అంటే F ఆఫ్ 6 ఫైనల్గా 6 స్క్వేర్ 36 - 3 అంతే కదా. 36 - 3 33. ఇదొకటి. నెక్స్ట్ ఎంత ఈజీగా చేసుకుంటే అమ్మ డైరెక్ట్ చేస్తుంది. F సర్కిల్ F ఆఫ్ 1 అది చెప్పాం కదా. 1 అంటే మనకి వాళ్ళు ఏదైనా ఒకటే. 1 అంటే ఎంతమ్మా 1 - 3 కదా -2. మరి F సర్కిల్ F ఆఫ్ -2 అంటే 2 స్క్వేర్ 4 - 3 1 అమ్మ, ఇది -2. సో మనకి ఏమమ్మా ఫైనల్గా ఆన్సర్ మనకి -4 33 -4 20. అలా మనకి జాగ్రత్త చూసుకున్నాం. మనది ఈ విధంగా మనకి వాల్యూస్ వస్తాయి. 36
చూడండి మనకి -1 1 కదమ్మా, ఆ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది. x² -3 f ఆఫ్ -1 ఒక చెక్ చేసుకుని -1 అంటే f ఆఫ్ -1 అంటే మనకి -1 హోల్ స్క్వేర్ 1 -3 -2. ఓకే, f ఆఫ్ -2 అంటే -2 హోల్ స్క్వేర్ 4 -3 1 f ఆఫ్ 1 మళ్ళీ -2 జరిపోయింది. 0 చెక్ చేసుకుందాం. 0 దగ్గర f ఆఫ్ 0 కాబట్టి 0 స్క్వేర్ -3 కదమ్మా. f ఆఫ్ -3 అంటే -3 హోల్ స్క్వేర్ 9 9 -3 6 అమ్మా. మరి 6 స్క్వేర్ అంటే 36 6 స్క్వేర్ అంటే 36 కదమ్మా. 36 -3 33. నెక్స్ట్ 1కి ఒకటే ఫార్ములా -1కి 1కి కాబట్టి ఏమి ఇచ్చారమ్మా మనకి అన్నీ 33 -4 29. ఓకే, జాగ్రత్తగా ఇంకొక మోడలు. if f of x is equal to x plus 1 by x minus 1, then f circle f and x వాల్యూ అడిగారమ్మా. ఎప్పుడు కూడా ఒకటి అనండి, ఇక్కడ ఎఫ్లు ఉన్నాయి కదమ్మా. ఈ ఎఫ్లు అనేవి ఫంక్షన్స్ అనేవి ఈవెన్ అయితే దాని ఆన్సర్ ఎక్స్ అమ్మా. అదే ఎఫ్ అనేది ఆడ్ అయితే దీని ఆన్సర్ f ఆఫ్ ఎక్స్ అమ్మా. అదే గుర్తుంచుకోండి. చూడమ్మా, ఈ ఆడ్ అంటే మనకి ఏంటి f ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, ఆడ్ అంటే ఒకటే కదా, అందులో ఆన్సర్ ఆడ్ కాబట్టి f ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈవెన్ 2 టైమ్స్ చేస్తే ఎక్స్ అని మనకి సేమ్ ఎక్స్ వస్తుంది మనకి. ఎందువల్ల ఎందుకు ఇక్కడ ఎన్ని ఎఫ్లు ఉన్నాయమ్మా, ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనకి ఎక్స్. జాగ్రత్తగా వేసుకోండి. ఇలాంటి సమ్మలు అడిగితే ఎప్పుడైనా ఎఫ్ సర్కిల్ f ఆఫ్ ఎఫ్ ఎన్ని ఎఫ్లు ఇచ్చినా సరే, ఫంక్షన్స్ ఇచ్చినా అది ఈవెన్ ఎఫ్లు ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ 2 4 6 అలాగ ఉంటే దాని ఆన్సర్ ఎక్స్. ఆడ్ వస్తే దాని ఆన్సర్ f ఆఫ్ ఎక్స్. మీరు చేయండి, అలాగే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ అండ్ 2x minus 1 by x minus 2, then f of y అడిగాడమ్మా. f of y అంటే ఇదే కదా, అందువల్ల మనం మళ్ళీ అగైన్ f of x అని వేస్తున్నాం. y అంటే f of x కదా. మరి f of x అంటే ఏం చెప్పామమ్మా, 2 f'లు వచ్చాయి కాబట్టి నా ఆన్సర్ మనకి ఏంటి వస్తుంది, ఎక్సే వస్తుంది. మనకి ఏదైనా ఒకటే, 2 f'లు ఉన్నాయి కాబట్టి ఫంక్షన్లో ఎక్స్ వస్తుంది. ఇలా మనం చేసినా సరే వస్తుంది అన్నది. ఇక్కడ అలాగే ఇవ్వలేదు కదా, నెంబర్లు ఇచ్చారు కదా, నెంబర్లు ఇచ్చారు కంపల్సరీ మనం చేయవలసి వస్తుంది. అది ఎక్స్ అంటే మాత్రం కంపల్సరీగా మనకి ఎక్స్ వాల్యూసే వస్తుంది. ఓకేనా. సో ఇలాంటి మోడల్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x², g ఆఫ్ ఎక్స్ అనేది x² అయితే అండ్ f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin x. మనకు ఫైండ్ ఈ ఎఫ్ సర్కిల్ g ఆఫ్ ఎక్స్ అంటే మనకి సొల్యూషన్లో ఎఫ్ సర్కిల్ g ఆఫ్ ఎక్స్ అడిగడమ్మా. అంటే ఎఫ్ సర్కిల్ g ఆఫ్ ఎక్స్, g ఆఫ్ ఎక్స్ అంటే x² అదమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే sin x కదమ్మా. sin x² అంటే sin x హోల్ స్క్వేర్ అని అర్థం. ఓకే, sin x². అదే ఉందమ్మా, sin x². ఓకేనా. నెక్స్ట్ ఇది ఎప్పుడో ప్రీవియస్గా అడిగాడు క్వశ్చన్, 99లో అడిగినమ్మా క్వశ్చన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూడండి. ఇఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x బై 1 - x², g of x is equal to x by 1 plus x². f circle g of x అమ్మా. ఫైండ్ f circle g of x అని అడిగాడు. ఇప్పుడు మనకు g of xలో x is equal tan θ తీసుకున్నాం అనుకున్నామా. ఇక్కడ x is equal tan θ తీసుకుంటే ఇందులో x మనం tan θ తీసుకుంటే సపోజ్ చూడండి, ఎఫ్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ కదా.
ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ tan θ తీసుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ tan θ 1 + tan square θ అంటే ఎఫ్ ఆఫ్ tan θ 1 + sec square θ కదమ్మా. sec square θ అంటే cos θ రాయొచ్చు కదమ్మా. అంటే మనకు ఫైనల్గా ఎఫ్ ఆఫ్ sin by cos sin θ వస్తుంది. sin by cos cos పోతే sin θ వస్తుందమ్మా. sin θ కాబట్టి ఎఫ్ ఆఫ్ sin θ ఇక్కడ ఏమా ఎక్స్ బై sin θ ఇక్కడ sin θ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది కదా, ఎక్స్ బై 1 - x స్క్వేర్ 1 - sin square θ. సో 1 - cos square θ కాబట్టి sin θ బై cos θ ఎంతమ్మా tan θ. sin θ బై cos θ ఎంతమ్మా tan θ. tan θ అంటే ఏమిటి ఎక్సే కదా. సో ఫైనల్గా ఆన్సర్ మనకి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అమ్మ ఎక్స్ వచ్చింది. చూడండి ఎక్స్ ఈక్వల్ tan θ తీసుకున్నాం కాబట్టి ఇలాంటి మోడల్ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్స్ వస్తాయేమో 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా మోడల్స్ ట్రై చేయాలి. తర్వాత డొమైన్స్ డేంజర్స్ కూడా చెప్తాం. ఇప్పుడు tan x - 7 if g is equal to f inverse then ఏమడిగానమ్మా g of x అడిగాడు. అంటే g of x అంటే ఇండైరెక్ట్గా f ఇన్వర్స్ అని g f ఇన్వర్స్ అని కదమ్మా. g of x అడిగాడు. ఏం లేదమ్మా లెట్ ఎఫ్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటే ప్రొసీజర్ ఇది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y అమ్మా. అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 10y - 7. y కావాలంటే ఎంతమ్మా మనకి x + 7 / 10 ఇది ఆన్సర్. x + 7 / 10 అనేది y అంటే ఎంతమ్మా ఎఫ్ ఇన్వర్స్ x కదా. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ g అన్నాడు కాబట్టి సో g of x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇది x + 7 / 10. ఇది చూడమ్మా ఎఫ్ ఇన్వర్స్ x అన్నాడంటే ఏం లేదమ్మా ఈ -7 ఉంది కదా ఎక్కువ x + 7 / 10 అంతే డైరెక్ట్ ఆన్సర్ అవతల x + 7 / 10 అవుతుంది డైరెక్ట్ ఆన్సర్ ఇదమ్మా g of x అంటే. అండ్ మోడల్స్ మనకి అదొకటి. నెక్స్ట్ మనకి ఇంకా అయిపోయిన తర్వాత డొమైన్స్ డే స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక సమ్ మోడల్ సమ్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 g of x ఈజ్ ఈక్వల్ టు x² + 7 then what value of x ఇంకో మోడల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలాగంట ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అయినట్లుగా ఏంటి ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ 25 ఇచ్చారు. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే x² + 7 ఈజ్ ఈక్వల్ 25. ఇందులో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వేయాలి కదమ్మా. అంటే 2 of x² + 7 + 3 ఈజ్ ఈక్వల్ 25. అంటే 2x² 14 25 - 22 అవుతుందమ్మా. మనకి ఫైనల్గా 2x² 22 - 14 అంటే ఏమో మనకి ఇక్కడ 8 వస్తుంది. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 8/2 4x ఈజ్ ఈక్వల్ టు +or -2 x ఈజ్ ఈక్వల్ టు +or -2. ఇది మన నెక్స్ట్ మోడల్. అది ఎక్స్ వాల్యూ అనేది ఇలా అయినటువంటి ఎక్స్ వాల్యూ +or -2 ఎక్స్ వాల్యూ వస్తుందమ్మా. నెక్స్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 4 g of x is equal to 2 + 3x. Find g inverse f inverse 5 అటమ్మా. చూడండి ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ జీ ఇన్వర్స్ ఎక్స్ కావాలి మనకి. అది సొల్యూషన్లో ముందు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఫైనల్గా ఏం చెప్పాను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఇంకా అలా చేసేద్దాం చూడండి. ఈ సైడ్ చేద్దాం సరే.
అంటే 3y - 4 డైరెక్ట్ y ఈజ్ ఈక్వల్ టు x + 4/3. ఇది F ఇన్వర్స్ ఎక్స్. ఏంటన్నది F ఇన్వర్స్ ఎక్స్. అదేవిధంగా G ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ y. మరి G ఆఫ్ y అంటే ఎంతమ్మా 2 + 3y. మనకి ఏంటి కావాలి? y కావాలి కాబట్టి x - 2/3 అది y అంటే G ఇన్వర్స్ y. ఈ G ఇన్వర్స్ y కదమ్మా. G ఇన్వర్స్ x చూడండి. G ఇన్వర్స్ x ఇది, F ఇన్వర్స్ x ఇది. ఇప్పుడు ఏం చేయమండు? దేర్ఫోర్ G ఇన్వర్స్ ఆఫ్ F ఇన్వర్స్ 5. G ఇన్వర్స్ F ఇన్వర్స్ 5 అంటే ఇక్కడ 5 పెట్టాలి. 5 + 4 9. 5 + 4/3 9/3 3 కదమ్మా. సో G ఇన్వర్స్ 3. G ఇన్వర్స్ 3 అంటే ఇక్కడ వేయాలి 3. G - 2/3 అంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సరు 1/3. చూడండి, అంటే 2 సార్లు మనకి ఇన్వర్స్లు కట్టించారు అంతే. ఇంకొక మోడల్స్ ముందు ఇన్వర్స్లోని ఒక చెప్పేస్తే ఈ కాన్సెప్ట్ మనకు క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మనం డొమైన్ రేంజెస్కి వెళ్ళినప్పుడు మంచి కాన్సెప్ట్ ఉంటుందమ్మా. F ఆఫ్ x ఈక్వల్ టు log x బేస్ 3 ఫైండ్ F ఇన్వర్స్ ఎక్స్. సేమ్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. 3x అమ్మ. దీనికి ఆన్సర్ మనకి 3x. ఎప్పుడు కూడా బేస్ ఏది ఉంటుందో అదే ఆన్సర్. ఇక్కడ ఏముంటుంది? డైరెక్ట్ ఆన్సర్ 3x. 4 × 4x. చూద్దాం మనం. F ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు y అనుకుందాం పద్ధతి. x ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ y. x ఈజ్ ఈక్వల్ టు log y బేస్ 3 అమ్మ. y కావాలంటే 3 మనకి y కావాలి కదా. 3x అది y అంటే ఎంత y అంటే ఏమో F ఇన్వర్స్ x అనుకున్నాం కదా. అది y ఈజ్ ఈక్వల్ 3x. ఇది ఆన్సర్ మనకి ఇలా ఉంటాయి. ఇప్పుడు కూడా log x ఇస్తే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు కూడా బేస్ ఎప్పుడు ఒకటి. ఇక్కడ బేస్ అక్కడ బేస్ ఒకటేనమ్మా. 3x ఏది ఉంటే అది అవుతుంది. ఇదిగోండి మనకి ఫార్ములా ఉంది కదా. n ఈజ్ ఈక్వల్ టు a⁴x అయితే log n బేస్ ఈజ్ ఈక్వల్ x లాగద్దాం. దీని ప్రకారం చేసాం. అది డైరెక్ట్ మీకు ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ బేస్ ఏది ఉంటే అదే ఆన్సర్. బేస్ 4x 5x ఏది ఉంటే అది. ఇలాగా మనకి జనరలైజ్ సమ్స్ మనకి ఫంక్షన్స్ మీద ఉంటాయి. నెక్స్ట్ మనం డొమైన్ రేంజెస్కి వెళ్దాం. ఓకేనా? మా డొమైన్స్ అండ్ రేంజెస్ మనకి ఇందులో బిట్ వస్తుంది గ్యారంటీగా. వచ్చే ముందు మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఏంటంటే x - ఆల్ఫా x - బీటా <= 0 అయితే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా బీటామా ఇన్ఈక్వాలిటీస్ అంటారు. x - ఆల్ఫా x - బీటా <0 అయితే x బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా. థర్డ్ వన్ x - ఆల్ఫా x - బీటా > అయితే x నాట్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఆల్ఫా బీటా ఇలా అనొచ్చు. లేదంటే -∞ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అమ్మ ఓపెన్ ఇంటర్వల్. సో బీటా టు ఇన్ఫినిటీ అమ్మ. నెక్స్ట్ x - ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అయితే x నాట్ బిలాంగ్స్ టు బీటా ఆర్ -∞ టు ఆల్ఫా ఓపెన్ ఇంటర్వల్ యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ బీటా టు ఇన్ఫినిటీ అలా రాయచ్చు. ఓపెన్ క్లాస్ ఇవి 4 బేస్ చేసుకొని మనం చేస్తాం. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే డొమైన్స్ కట్టేటప్పుడు డొమైన్స్ ఫైండ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ వన్ అంటే √f(x) ఉందనుకోండమ్మా. √f(x) అంటే ఈ ఆల్రెడీ f(x) > 0 అవ్వాలి. నెగిటివ్ ఉండకూడదు కదా రూట్లో. నెక్స్ట్ 1/√f(x) అనుకోండమ్మా. అంటే
కింద మనకి f(x) గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, ఎందుకంటే నాట్ ఈక్వల్ 0 అవ్వకూడదు, కింద 0 అయితే అన్డిఫైన్ అయిపోతుంది. ఇది ఇంకొకటి థర్డ్ మనకి log x ఆల్రెడీగా గ్రేటర్ దెన్ 0. ఇది మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనకి డొమైన్స్ కడతాం. డొమైన్ అంటే A to B అంటే డొమైన్ అంటే ఏ గురించి చెప్తాం, అది ఎక్స్ ఏలో ఉన్న వాల్యూస్. ఆ రేంజ్ అంటే బీలో ఉన్న వాల్యూస్ గురించి చెప్తాం, అంటే బీలో ఉన్న వాల్యూస్ గురించి చెప్తాం మనం. అదే f(x to y) అంటే ఎక్స్ గురించి చెప్పేది, ఇన్పుట్ గురించి చెప్పేది మనకి డొమైన్. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పేది మనకి ఏంటంటే రేంజ్. డొమైన్స్ గురించి చేద్దాం, తర్వాత రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డొమైన్స్లో ఇవి కొన్ని ప్రాపర్టీస్ పాటించాలి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఫైండ్ ద డొమైన్ of the function f(x) is equal to 1/√over step x mod x, not a step x, mod x minus x is మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ ఏ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఏది వచ్చినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దీని ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. 3 ఇచ్చినా -3 ఇచ్చినా ఒకటే. కానీ 3 ఇచ్చి సపోజ్ 3 ఇచ్చామనుకోండి, ఇక్కడ 3 mod 3 ఇక్కడ 3 - 3 0 అయిపోద్ది. అందువల్ల మనకి పాజిటివ్ వాల్యూస్ రాయకూడదు. దీని యొక్క డొమైన్ ఏంటంటే మనకి నెగిటివ్ వాల్యూ, ఆల్ నెగిటివ్, -∞ to -∞ ఉండాలమ్మా. -∞ to 0 వరకు ఎంతవరకు వెళ్ళొచ్చు మనకి, ఎందుకంటే 0 ఉండకూడదు. 0 కదా, 1/0 అన్డిఫైన్ అయిపోద్ది ఇక్కడ. అందువల్ల కింద అన్డిఫైన్ అవ్వకుండా చూసుకోవాలి. పాజిటివ్ వాల్యూస్ మనకి యూజ్ అవ్వదు. పాజిటివ్ వాల్యూ వేసిన ఏదో 4 వేయండి, 4 - 4 0. అదే నెగిటివ్ వేసాం అనుకున్నాము, సపోజ్ x + -4 వేసాం అనుకో, ఇక్కడ -4 అయినా ఏమవుతుంది మనకి, ఇందులోని 4 అయిపోద్ది. -4 ఇస్తే -4 × -4 + 4 8 అవుతుంది, నెంబర్ వస్తుంది. అంటే పాజిటివ్ వాల్యూస్కి మాత్రం సెట్ అవ్వదు, నెగిటివ్ వాల్యూస్ మాత్రమే వేయాలి. ఇక్కడ నెగిటివ్ వేసిన పాజిటివ్ వచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అయిపోద్ది కదమ్మా. అందువల్ల డొమైన్ ఆల్ నెగిటివ్ నెంబర్స్. 0 వేయకూడదు, మళ్ళీ 0 నెగిటివ్ కాదు కదమ్మా, అది డైరెక్ట్గా తెలుసుకోవాలమ్మా. ఫస్ట్ కాన్సెప్ట్ మీద ఇస్తారు. మళ్ళీ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ డైరెక్ట్గా 6 - 9x², ఇది f(x). ఇదేమ్మా మీకు వాళ్ళు చెప్పారు రూట్ వాల్యూ కదా, రూట్లో ఉన్న ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 అవ్వదు కదమ్మా. 6 - 9x² గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అంటే మనకి రివర్స్ చేసుకుంటే 9x² - 16 గ్రేటర్ దెన్ ఈక్వల్ 0. సో దీన్ని మనం 3x - 4 3x² - 4² గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 రాసుకోవచ్చు. ఇది గ్రేటర్ దెన్ కదమ్మా, అయినప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ అయిపోతాయి మనకి. తిప్పాం కదమ్మా, అది లెస్ దాన్ అవుతుంది. సో 3x + 4 ఒకటి, 3x - 4 <0 అంటే క్లియర్గా కనబడుతుందా, x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్ -4/3 to 4/3 అది ఆన్సర్. ఎందుకంటే 3x - 4 = 0 అయితే ఏమవుతుందమ్మా దానికి, ఇదిగో 3x - 4 = 0 అయితే 3x = 4/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంది. కాబట్టి ఫస్ట్ ఫార్ములా x బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా. ఆల్ఫా ఇది ఫస్ట్ నెగిటివ్ వేయాలి, ఫస్ట్ స్మాల్, సెకండ్ బిగ్ వేయాలమ్మా, అది దీని ఆన్సర్. డొమైన్ రేంజ్ జాగ్రత్తగా చూసుకోవాలి, బిట్ కంపల్సరీ బిట్ ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే, x - 3 x - 7. సో x - 3 x - 7 కంపల్సరీ రూట్లో ఉన్న వాల్యూ ఏదో మాకు గ్రేటర్ దెన్ 0 అవ్వాలి కదా. సో దీని ఆన్సర్ మనకి x - 3 x - 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే x నాట్ బిలాంగ్స్ టు 3, 7 అంటే క్లోజ్ ఇంటర్వల్ వేసుకోవచ్చు ఇక్కడ 3, 7. అలాగే మనకి ఆప్షన్ ఉంటుంది. లేదని ఆప్షన్ ఇలా లేదనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. x బిలాంగ్స్ టు -∞ to 3 యూనియన్ 3 to ∞. ఎప్పుడు ఓపెన్ ఇంటర్వల్ ఉండాలి. ఎందుకు 3కి 7కి మధ్య ఉండకూడదు, 3 లోపు ఉండొచ్చు, 7 దాటి ఉండొచ్చు. దాన్ని ఆ విధంగా రాసుకుంటాం. ఎట్లా ఇదమ్మా 7 to ∞. నెంబర్లు ఏమి వేసుకుంటే మనకి ఏంటంటే ఇది సపోజ్ 1 2 3 అలాగ 7. 3కి 7కి మధ్య ఉండకూడదు, ఇటువైపు ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు. అందువల్ల ఇటువైపు ఉంటే నెగిటివ్ నెంబర్స్, అటు పాజిటివ్ నెంబర్స్ కదా, దాన్ని అలా రాసుకుంటాం మనం. నెక్స్ట్ మనకి ఇంకా
ఇలాంటి సమ్మలు ఉంటాయి. ఒకటి ఇంకోటి సమ్మ చూద్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 4 - x². 4 - x² అమ్మ. 4 - x² అంటే కిందన ఉంది కాబట్టి ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి 4 - x² > 0. 0 అవ్వకూడదమ్మా. > 4 ఉండకూడదు. మరి మనం లిమిట్స్ చేంజ్ చేసుకుంటే x - 4 < 0, x + 2 ఫార్ములా x బిలాంగ్స్ టు -2 to 2. ఇది < ఉందో ఓపెన్ ఇంటర్వల్ ఉంటుంది. జాగ్రత్త మరి చెక్ చేసుకొని చేయాలి మనం. నెక్స్ట్ లాగర్థం మీద వెళ్దాం. లాగ్ ఫైండ్ ద డొమైన్. అన్ని డొమైన్లో అమ్మా లాగ్ 25 - x². సో మళ్ళీ ఇప్పుడు లాగ్ x అనేది ఏమో 25 - x² > 0. 1 ఎలాగ అవ్వదు, ఎందుకంటే 25 ఉంది కాబట్టి. లాగ్ 1 0 కదమ్మా. సో మనకి ఎన్ని x² - 25 < 0 చేసుకుంటే x + 5 0 అంటే x బిలాంగ్స్ టు -5 to 5. -5 to అంటే మనకి ఓపెన్ ఇంటర్వల్ ఉండాలమ్మా. -5 to 5 x బిలాంగ్స్ టు. అది అలా లేకపోతే అక్కడ ఉంటుంది కదా, ఆ విధంగా మనం రాసుకోవచ్చు సెమ్మలు. ఏంటి ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్లో ఆన్సర్లో మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి -∞ to -5 యూనియన్ 5 to ∞ ఇదొకటి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ లాగర్థంలో ఒక క్వశ్చన్ ఉన్నది. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ log x - 3 5 - x. x - 3 5 - x చూసుకున్నాము. సో x - 3 and 5 - x > 0 అవ్వాలి. సో మనకి 5 - x ఉంది కదమ్మా. x - 3 x - 5 < 0 అలా రాసుకుంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 3, 5. ఇది మనకి ఒక మోడల్ మీద సమ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రిగనామెట్రీ మీద ఉంటుంది చూడమ్మా. ట్రిగనామెట్రీ మీద ఉంటుంది డొమైన్స్ రేంజ్ కావాలి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ cot 3 - 2x. మరి కాట్ ఇప్పుడు కూడా మనకి ఎందుకంటే పై ఇవ్వకూడదు. కాట్ 0 ఎంత అన్డిఫైన్డ్ కదా, అన్డిఫైన్ అవ్వకుండా సమ్ చూసుకోవాలి. ఇంకేం లేదు, డొమైన్ అన్డిఫైన్ అవ్వకూడదు సమ్ము. అందువల్ల అన్డిఫైన్ అవ్వకూడదు అంటే ఇది ఎన్పై అవ్వకూడదమ్మా. పై కాటుపై అన్డిఫైన్ అవుతుంది. కాట్ 180. అందువల్ల దీనికి మనకి ఏంటంటే డొమైన్ రేంజెస్ బాగా రావాలి ట్రిగనోమెట్రీ చేసినప్పుడు. 3 - 2x ≠ nపై మనం రాసుకో. 2x - 3 ≠ nపై. 2x = nపై + 3. సో nపై + 3 అమ్మ. 2x = nపై + 3 కాబట్టి x nపై + 3/2. nపై + 3/2 అండి. nపై + 3/2. ఇది నాట్ ఈక్వల్ టు గుర్తుంచుకోవాలి. అంటే therefore డొమైన్ r - nపై + 3/2. nపై + 3/2 అదమ్మా. r - nపై + 3/2 అది డొమైన్. ఆ విధంగా ట్రిగనోమెట్రీ మీద ఆప్షన్స్ ఉంటాయి. ట్రిగనోమెట్రీ డొమైన్ రేంజెస్ మనకి బాగా రావాలి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్ ద డొమైన్ ఆఫ్ secant 5x. secant 5x అంటే మనకి cos 90 మనకి ఏమవుతుందమ్మా, 0 కదా. అందువల్ల secant 90 అవ్వకూడదు. secant 90 అంటే 1/0 అన్డిఫైన్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ 5x ≠ 2n + 1 × π/2. 2n + 1/2 π/2 అవి ఆ ప్రోడక్ట్ అవ్వకూడదమ్మా. అంటే ఫైనల్గా x ≠ 2n + 1 × π/10. ఇది మనకి అంటే r నుంచి మనం ఏం తీయాలి, 2n + 1 × π/10 తీసేయాలి. ఆ తీసేస్తేనే మనకి డొమైన్ వస్తుంది. అంటే వెంటనే ట్రిగనోమెట్రీలోని డొమైన్ రేంజ్ తెలుసుకోవాలి బాగా మీరు. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్
సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 7 ఈ మోడల్ వస్తుందమ్మా. సైన్కి కానీ కాస్కి కానీ ఒకటే మోడల్, అందుకే ఒకటే సంప్రదిస్తాను. సైన్కి అయినా కాస్కైనా సైన్ ఇన్వర్స్లో డొమైన్ అంటే సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్కి -1 to 1. కాస్ కూడా ఇదే మోడల్ చేసుకోవచ్చు. దీని యొక్క డొమైన్ -1 <= 2x మైనస్ 7 <1. ఓన్లీ మనకి x కావాలి కాబట్టి -7 పోవాలి కదమ్మా. -1 + 7 <= 2x -7 + 7 -7 + 7 పోతే ఎంతమంది 6 2x/8 అమ్మా. బై 2 చేసుకుంటే బై 2 చేయాలి కదా. 6/2 చేస్తే 3x <= 4 అంటే x ఆన్సర్ క్లోజ్ ఇంటర్వాల్ 3, 4. ఇలా మనకి సైన్ ఇన్వర్స్ x మనకు ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ నీ ఈక్వాలిటీస్ మీద. కాస్ట్ కూడా ఇదే అవసరం ఉందమ్మా. కాస్ట్ కూడా ఇంతనే. ఇక్కడ పోతే నెక్స్ట్ క్వశ్చన్ సీకెంట్తో వస్తుంది మీకు ప్రాబ్లం. సీకెంట్ ఏంటంటమ్మా, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ 3x - 4. సీకెంట్ ఇన్వర్స్ x అంటే మనకి 3x - 4 <= -1 or 3x - 4 greater than -1 అమ్మా. ఇలా -1కి లోపటే 1 దాటి ఉండాలి మనకి. అంటే ఈ సీకెంట్కి డొమైన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే మనకి 3x - -4 + 4 అంటే 3x <= 3, x <= 1. ఒకటి x <= 1 అయిందమ్మా. 3x > 5, x > మనకి ఎంతమ్మా 5/3 <1. దీనికి డొమైన్ ఎలా రాసుకుంటాం అంటే -∞ to 1 యూనియన్ 5/3 to ∞. ఇలా మనకి డొమైన్ జాగ్రత్త రాసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ మనం జస్ట్ త్రిగోనోమెట్రీ రావాలి బాగా, అంతే. త్రిగోనోమెట్రీ వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు కాస్ ఇచ్చిన హైపర్బోలిక్ మీద కొంచెం సమ్మలు చెప్దాం. కాస్ h ఇన్వర్స్ 3x. కాస్ h ఇన్వర్స్ 3x అంటే ఇది మన దీనికి > 3x > 1 అంటే x > 1/3. 3x > 1/3 కాబట్టి 1/3 కాబట్టి డొమైన్ ఏమవుతుంది మనకి 1/3 to ∞. ఇది నెక్స్ట్ కోసం చిన్న చిన్న కోసం త్రిగోనోమెట్రీ రావాలి మనకి. ఇప్పుడు tan h ఇన్వర్స్ 5x. tan h ఇన్వర్స్ అంటే ఇది -1 to 5x 1 అదమ్మా. సో దీనికి ఏంటి వాల్యూ -1/5 <= x <= 1/5. సో x belongs to -1/5, 5. ఇది ఈక్వల్ టు కదమ్మా, -1 to ఓపెన్ ఇంటర్వల్ కదా. సో ఓపెన్ ఇంటర్వల్ అయితే మైనస్లు ఉండవు. ఓపెన్ ఇంటర్వల్ -1 to 1. ఇదంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చి లేదమ్మా, మనకి ఎంత ఇన్వర్స్ త్రిగోనోమెట్రీ డొమైన్ రేంజెస్ రావాలి. ఓకే, ఇది మోడల్స్. నెక్స్ట్ వేరే మోడల్కి వెళ్దాం. f(x) = √(x + 2) + 1/log10 1 - x ఈజ్. ఇలాంటి కాంపౌండ్ ఫంక్షన్లు వస్తే మనకి రూట్ కదమ్మా. ఈ x + 2 గ్రేటర్ దాన్ x + 2 అనేది కంపల్సరీ > 0 అవ్వాలంటే x -2 అవ్వాలి. ఇక్కడ 1 - x <= 0. ఎందువల్ల <0 ఇది 1 కాదు. <0 కూడా కదమ్మా. 0 అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే 1 <x అండ్ x మీన్స్ <1. x <1 అంట. ఈ రెండింటికి కాంపౌండ్ ఫంక్షన్ మనకి 0 రాకూడదు. మళ్ళీ ఇక్కడ x ≠ 0 అమ్మ. ఎందుకంటే లాగదాం కదా. 0 వస్తుంది అనుకోండి log1 0 అయిపోతుంది. log1 0 అయితే 1/0 అన్డిఫైన్డ్. అందువల్ల దీనికి ఏం చేయాలంటే డొమైన్
మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 0 to 1 ఇలా మనకి చేస్తున్నాం డొమైన్. అంటే లాగర్థంలో log 1 0 కదా మా అన్డిఫైన్ అయిపోద్ది, log 1 0 అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ అంటే f of x is equal to 1 minus 2x root over 1 minus 2x plus 3 sin h inverse 3x minus 2. చూడండి, జాగ్రత్త చేసుకోండి మరి. సో కాంపౌండ్ ఫంక్షన్ కాబట్టి 1 minus 2x అంటే 1 minus 2x greater than or equal to 0 అంటే 1 greater than or equal to 2x, 2x less than or equal to 1, x less than or equal to 1/2. ఈ సైడ్ అయిపోయింది less than or equal to 1/2. ఇక్కడ చూద్దాం 3x కదమ్మా, ఇది ఎప్పుడు కూడా ఎంతమ్మా -1 less than is equal to 3x minus 1/2 less than equal 1 అంటే -2 3x minus 1 less than is equal to 2. ఇప్పుడు మనకి -1 పోవాలి కాబట్టి +1 చేద్దాం. -2 + 1 3x అండ్ +1 కదా మా 3 అయింది అంటే -1/3x less than 3. సో -1 కంటే బై 3 చేసుకుంటే -1/3 less than x less than 1. ఈ రెండింటికి కాంపౌండ్ ఫంక్షన్ రాసుకో. x less than 1/2 అండ్ ఇదమ్మా. సో ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇలా నెంబర్లు ఏం వేసుకుంటాం. సపోజ్ నెగిటివ్ వాల్యూ -1/3, ఇక్కడ 1.5 కదా 1/2 అంటే ఇక్కడ 1/2 అంటే 0.5 0.5 కదా ఇక్కడ ఉంటుంది 1/2. ఈ రెండింటి కామన్ ఫంక్షన్ రావాలి మనకి, 3 కలుపుకొని రావాలమ్మా. అంటే ఇది కంపల్సరీగా ఇది ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇది మనకు ఆన్సర్. ఈ రెండింటికి జాయిన్. డొమైన్ ఏమైంది మనకి క్లోజ్ ఇంటర్వాల్ -1/3 to 1/2 అనే ఆన్సర్ మనకి వస్తుంది. ఎందుకంటే 3 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి కామన్గా ఉంది కదా మీది, అటు వెళ్తే మరి కామన్ రాదు, దీనికి అవ్వదు. దీనికి దానికి రెండు సాటిస్ఫై అవ్వాలి. సో రెండింటి సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఇది క్లోజ్ ఇంటర్వాల్. అన్నీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అలాగా మనకి సమ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే సైన్ ఆఫ్ డొమైన్, ఫైండ్ ద డొమైన్ సైన్ ఆఫ్ log 4 minus x square root over and 1 minus x. ఇది కంపల్సరీగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కాబట్టి అమ్మా 4 minus x square గ్రేటర్ దాన్ 0 అంటే x square less than 4 x plus 2 x minus 2 less than 0. ఇది ఒకటి. నెక్స్ట్ 1 minus x greater than 0, 1 greater than equal to x, x less than equal to 1. మరి ఈ రెండింటి కాంపౌండ్ ఫంక్షన్ రాయాలి. x less than 1 + 2 - 2. ఇదేంటి మనకి ఈ డొమైన్, దీనికి ఆన్సర్ డొమైన్ ఏంటంటే ఫస్ట్ దీనికి అమ్మా -2 to 2, -2 నుండి 2కి ఇది లెస్ దాన్ 1కి. సో రెండింటి కామన్ ఫంక్షన్ -2 నుండి 1కి వేద్దాం. -2 to -2 నుండి లెస్ దాన్ అక్కడ 0 మరి 0 చేయకూడదమ్మా, లెస్ దాన్ 0 లెస్ దాన్ చేసి అంటే లెస్ దాన్ వేసినప్పుడు మనకి ఏంటి వేయాలి ఓపెన్ ఇంటర్వాల్. ఇది ఓపెన్ ఇంటర్వాల్ కాబట్టి మనకి ఏంటి ఆన్సర్ మనకి -2 నుండి 1 వరకు వెళ్తే సరిపోద్ది. -2 to 1. చూడండి మీకు డౌట్ వస్తే నెంబర్లను వేసుకుందాం. -2 ఎక్కడ ఉంది, 1 ఎక్కడ ఉంది, 2 ఎక్కడ ఉంది. -2 నుండి 1 వరకు ఈ మధ్యన ఉండాలి. ఇక్కడ ఇది కామన్గా ఉంది, ఈ -2 నుండి 2 ఉంది. మనకు కామన్గా ఉంది ఇది ఒకటే కాబట్టి సో -2 to 1 ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ఎందుకంటే లాగర్థంలో కంపల్సరీ పాజిటివ్ ఉండాలి, ప్లస్ రూట్లో మరి ఇది పాజిటివ్ 0 అయిపోకూడదు. అంటే ఇది గ్రేటర్ దాన్ అవ్వాలి, ఇది గ్రేటర్ దాన్ అవ్వాలి, రెండు పాజిటివ్ అవ్వాలి, రెండు గ్రేటర్ దాన్ అవ్వాలి. సో గ్రేటర్ దాన్ ఫంక్షన్ తీసుకొని మనం చేస్తామమ్మా. ఇలాంటి మోడల్స్ ఒకటి వస్తాయి. ఆఫ్
ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 3 బై 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇదమ్మా. ఇప్పుడు మనకి మామూలు జనరల్గా ఎక్స్ సైన్ కాబట్టి -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ 1 అమ్మా. ఇది 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకి -1కి -1 ప్లస్ 3 లెస్ దాన్ క్యాన్సిల్ అయిపోతాయి. 1 ప్లస్ 3 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఎక్స్ లెస్ దాన్ 4. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -3 to 3 అమ్మ. అంటే మనం చూడండి ఈ నెంబర్లో వేసుకుంటే మనకి ఇది -3 ఇలా మనకి ఎక్కడికి వెళ్తే 2 ఇది 3 ఇది 4 లెస్ దాన్ ఈక్వల్ గా -2 to 4 ఇది ఇక్కడంటే -3 to 3 ఇది ఓపెన్ ఇంటర్వల్. సో రెండింటి కామన్గా ఉన్న ఫంక్షన్ మనం జాగ్రత్త చూసుకోవాలంటే ఇక్కడ కామన్గా ఏముంది క్లోజ్ ఇంటర్ 2 to 3 ఓపెన్ 2 నుండి 3 వరకే మనకి ఉంది. అది ఇది క్లోజ్ ఇంటర్వల్ వేయాలి 2 వేయాలి, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ వేసుకోవాలి, అందుకే క్లోజ్ ఇంటర్ 2 3. ఇలా మనకి డొమైన్స్ రేంజెస్ మీద మనం చెప్పుకోవచ్చమ్మా. మన నెక్స్ట్ మనకి ఏంటంటే రేంజ్కి వెళ్దాం. రేంజ్ సమ్ములో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి చెప్తే డొమైన్, వై గురించి చెప్తే రేంజ్, అది ఒకటే గుర్తుంచుకోండి. 3x - 2 ఫైన్ ద రేంజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్, ఫైన్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అటమ్మా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇది ఫైన్ ద రేంజ్, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ మనకి ఇచ్చాడు, డొమైన్ ఇవ్వాలి కదా. 2 to 3 to r ఫైన్ ద రేంజ్ అడిగాడమ్మా. రేంజ్ అంటే మినిమం ఎంత 2 కదా, ఎఫ్ ఆఫ్ 2 వేసేయండి. ఎఫ్ ఆఫ్ 2 అయితే 4 6 -2 కదమ్మా, 10 - 2 8. 2 స్క్వేర్ ఎంతమ్మా 4 కదా, 3 × 2 6 కదా, -2 8. అండ్ ఎఫ్ ఆఫ్ 3 వేస్తే 3 స్క్వేర్ 9 అండ్ 3 + 9 -2 ఎంతమంది 9 + 9 18 18 - 2 16 అమ్మా. సో ఇక్కడ మనకి 2 వేసుకుంటే 2 స్క్వేర్ 4 3 × 2 6 +2 కాబట్టి ఇదమ్మా. అంటే దీని ఫంక్షన్ మనకి వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 to 16. సో దీని వాల్యూ మనకి ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఇది ఎక్స్ స్క్వేర్ ఏమో దీని యొక్క రేంజ్ మనకి ఏంటమ్మా 8, 16. అంటే క్వశ్చన్లో మన క్యూబ్ ఉంది, మన ఎక్స్ స్క్వేర్ రాసాం, అందువల్ల చెక్ చేసుకుంటున్నామా. డొమైన్ ఇది 2, 3 కాబట్టి అందులో వేసింది. ఎక్స్ ప్లేస్లో 2 వేస్తే ఎంత వాల్యూ వచ్చింది ఇది, వై ప్లేస్లో 3 వేస్తే ఇది. సో ఇది మనకి రేంజ్. డొమైన్ ఇచ్చారు డైరెక్ట్ రేంజ్ మనకి వచ్చిందమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేంజ్. నెక్స్ట్ మనకి ఫంక్షన్ ద రేంజ్ ఆఫ్ 1/2 - cos 3x. ఏమైనా సరే రేంజ్ డొమైన్ అంటే మనకి వేరే రేంజ్ కాబట్టి cos 3x రేంజ్ మనకి -1 cos 3x 1. మన మైనస్తో మల్టిప్లై -1 వస్తుంది, మన ప్రాబ్లం లేదమ్మా. -cos 3x -1 మనకి 2 కావాలి కాబట్టి -1 + 2 2 - cos 3x +2 1 + 2 3 అయిపోద్ది. అంటే 1 2 - cos 3x <3. మరి రెసిప్రోకల్ కాబట్టి ఏమొస్తుంది, రెసిప్రోకల్ ఉంది కదా మా దీనికి రేంజ్ ఏమంటే 1/3 రెసిప్రోకల్ కదా, 1/1 1 ఇక్కడ ఏంటంటే అవుతుంది చూడమ్మా. దీన్ని వేద్దాం, ఒక స్టెప్ వేద్దాం. రెసిప్రోకల్ కాబట్టి 1 < 1/2 - cos 3x < 1/3 కాబట్టి ఇక్కడ 1/3 వేద్దాం.
1 ఇలా చేంజ్ అయిపోతుంది రెసిప్రోకల్గా ఇస్తే. సో దీని ఆన్సర్ మనకి ఏంటమ్మా, ఆన్సర్ మనకి క్లోజ్ ఇంటూ 1/3, 1 అని దీని యొక్క రేంజ్. నెక్స్ట్ మనకి ఫైండ్ f of x is equal to f of x is equal to 2 plus x by 2 minus x. The range అనగా find the range. డొమైన్ తెలిసిపోద్దామా. డొమైన్ ఏముంది ఇక్కడ, డొమైన్ r-2, ఎందుకంటే 2 వేయకూడదు ఇక్కడ. 2 వేస్తే దానికి సమ్ 0 అయిపోతుంది. 2 వేసి ఉంటుకొని అన్డెఫైన్ అయిపోతుంది. డొమైన్ r-2 రియల్ నెంబర్ మనం 2 ఇవ్వకూడదు. రేంజ్ అంటే మనం చెప్పాను కదమ్మా, లెట్ ఎఫ్ f of x is equal to y అనుకుంటే y గురించి చెప్పాలి. సో y అనుకున్నాం కాబట్టి 2 plus x by 2 minus x is equal to y. సో మల్టిపుల్ చేసుకుంటే 2 plus x is equal to 2y minus xy. మనకేంటమ్మా ఇది x ప్లస్ xy ఇది ఈక్వల్ 2y మైనస్ 2. x కామన్ తీసుకుంటే y ప్లస్ 1, x కామన్ తీసుకుంటే ఏమొచ్చిందమ్మా 1 ప్లస్ y ఇది ఈక్వల్ 2y మైనస్ 2. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 2 బై y ప్లస్ 1. వైలో ఇటు సైడ్ వైలో ఉంటే అది రేంజ్, ఎక్సెల్ ఉంటే డొమైన్. ఇప్పుడు దీని గురించి ఏదో మీరు అన్డెఫైన్ అవ్వకూడదు కదా, అందువల్ల 1 ఇవ్వకూడదు. అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఏదమ్మా, రేంజ్ ఈజ్ ఈక్వల్ y మైనస్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు r మైనస్ -1. ఇక -1 ఇస్తే అన్డెఫైన్ అయిపోద్ది ఇక్కడ సమ్. ఇది కింద డినామినేటర్ గురించి చెప్తాం. ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఇది రేంజు, ఎక్సెల్ అంటే డొమైను. అదే మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఒక సమ్ చూడండి. నెక్స్ట్ పెర్మిటేషన్ కాంబినేషన్లో ఫైండ్ ద రేంజ్ అంటే మనకు అన్నీ రావాలి కదమ్మా. సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా తేడా కాదు, మొత్తం అన్నీ రావాలి. ఫైండ్ ద రేంజ్ f of x is equal to 7 minus x పెర్మిటేషన్ x minus 3. జేఈ మెయిన్స్లో ఒకసారి ఇచ్చి పెట్టేది. సో 7 minus x ఇప్పుడు మనకి ఫార్ములాలో గుర్తించుకున్నాం. ఎన్పిఆర్లో ఆర్ ఈ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అవ్వాలమ్మా. అండ్ ఎన్పిఆర్ పెర్మిటేషన్లో అంటే ఎన్ఆర్ఆర్ పాజిటివ్ నెంబర్స్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, 0 ఉండొచ్చు అక్కడ. అండ్ ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 minus x, రెండు కండిషన్స్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ సీట్ వస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 7 plus 3 అమ్మా. 2x ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు వేయాలి కదా, లెస్ దాన్ ఈక్వల్ టు 5. అంటే ఎక్స్కి 3 కన్నా పెద్దది 4, 5. అంటే ఎక్స్ వాల్యూ ఏమవచ్చు మనం therefore 3 వేయచ్చు, 4 వేయచ్చు, 5 వేయచ్చు. ఇది ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ తీసుకుంటే ఎక్స్ వాల్యూ 3 దగ్గర తీసుకుంటే ఏమొస్తుందమ్మా మనకి 7 minus 3 4p0. 4p0 ఎంత వాల్యూ 1 అవుతుంది, ఎందుకంటే np0 వాల్యూ 1. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మా. 7 minus 4 3, 4 minus 3 వాల్యూ ఎంతమ్మా 4 minus 3 అంటే 1, అంటే 3 వాల్యూ. 3 into 1 కదమ్మా. పెర్మిటేషన్ అవుట్ వేయాలి మనం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వేస్తే 7 minus 5 2, 5 minus 3 2p2. 2p2 అంటే ఎంతమ్మా ఎన్పిఆర్ అంటే 2p2 అంటే సపోజ్ 4p2 అని అనుకోమ్మా. 4 into 3 2 times వెళ్ళాలి. 2p2 అంటే 2 times వెళ్తా. 2 into 1 2 అది. సో మనకు ఆన్సర్ మనకంటే 1 2 3 వచ్చిందాం చూడండి. మనకేంటంటే 1 2 3. therefore range is equal to 1 2 3.
అంటే ఇక్కడ పెరిమిటేషన్ మీద రావాలి కాన్సెప్ట్. సో ఈ విధంగా మనకి సమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్లోని కొన్ని ఏమైనా ఉంటే షార్ట్ కట్స్ చూద్దాం. ఓకేనా. 244. ఓకే, 2 నిమిషాలమ్మా. ఒక 2 minutes. ఇప్పుడు కూడా ఫంక్షన్స్ మీద జస్ట్ ఒక 2 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్ ఎలాగిస్తే మనకేంటే ఫార్ములా చెప్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇది కాన్స్టెంట్ ఇస్తే ద పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బి మైనస్ ఏ. ఇది ఫార్ములా 2 ఆఫ్ బి మైనస్ ఏ మనకి. సో మనకి దీనికి సంబంధించిన ఇది ఫార్ములా అమ్మ. షార్ట్ కట్స్లో ఒక ఫార్ములా ఉంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ మనకి ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10 కాన్స్టెంట్ కదా, 10 ఇస్తే దాని పీరియడ్ అన్నాడు. పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 2 into బి మైనస్ ఏ కదమ్మా. మరి 2 అంటే బి అంటే మనకి 7 ఉంది, ఏ అంటే ఏం లేదంటే 0 అమ్మ. అండ్ 2 into 7 ఎంతమ్మా 14. అలా మన దాని ఆన్సర్లో రాసుకోవచ్చు అలాగే వచ్చినా సరే. ఓకేనా, అదొకటి ఉంది. నెక్స్ట్ మనకి రేంజ్, మనకి ఇంకొక ఫార్ములా ఏంటంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలాగ ఇచ్చాడు అనుకోండి అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలాగిస్తాడు, ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఇస్తే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆర్ మైనస్, గుర్తించగలము షార్ట్ కట్, ఆర్ మైనస్ ఏ బై సి, అది మనం గుర్తించుకుంటే సరిపోదు, ఆర్ బై ఏ మైనస్ సి. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ సంబంధం క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2 బై 4x ప్లస్ 5. ఇప్పుడు మనకి ఏ అంటే ఎంతమ్మా 3 కదా. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3, సి అంటే మనకి 4, ఆర్ మైనస్ 3/4. చూడండి రేంజ్ ఈజ్ ఆర్ బై 3/4. ఇలాగ మనకి రేంజ్ సమ్లు ఉన్నాయమ్మా. చూడండి ఇలాగ 2 షార్ట్ కట్ రేంజ్. ఇలా ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి వస్తే ఆర్ మైనస్ ఎక్స్ ఆప్షన్ ఏ మైనస్ సి ఇలా ఇస్తే డైరెక్ట్గా రేంజ్కి వస్తుంది. లేదంటే మనం ఇదిగో దీన్ని మార్చుకున్నాం కదా, ఇదిగమ్మా దీన్ని మార్చుకొని మనం చేసుకోవాలి. ఇదిగో ఆర్ మైనస్ 1 ఇలా చేసుకున్నాం కదా, ఈ విధంగా మనం మార్చుకొని చేసుకోవాలి అంతగా. ఇది ఎక్స్ ఆప్షన్ లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్ చూడండి ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 -1 వస్తుంది కదమ్మా. అందుకే 1/-1 అంటే -1 కదా, 1/-1 ఎక్స్ ఆప్షన్ -1 ఉంది కదమ్మా, 1/-1 కాబట్టి మనం ఏంటి ఆర్ మైనస్ -1 డైరెక్ట్ ఇదిగోండి ఇది ఫార్ములా. లేదనుకోండి ఇది ఫార్ములా తెలుసుకుంటే ఇలా డైరెక్ట్ చేయొచ్చు. ఈ ఫార్ములా ఎక్కడ కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే లీనియర్ ఈక్వేషన్ బై లీనియర్ ఈక్వేషన్ ఇస్తే ఆర్ అంటే రియల్ నెంబర్ మైనస్ ఎక్స్ కోప్షన్ న్యూమినేటర్ ఎక్స్ కోప్షన్ బై డినామినేటర్ ఎక్స్ కోప్షన్ అవుతుంది. ఈ డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా ఈ విధంగా వచ్చి ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి సంథింగ్ కాన్స్టెంట్ ఏదైనా నెంబర్ వస్తే దాని యొక్క పీరియడ్కి పి అంటే పీరియడ్ ఫార్ములా అయితే మా 2 into mod ఆఫ్ బి మైనస్ ఏ. ఇది ఒక షార్ట్ కట్ మనకి. ఇక్కడ ఎక్స్ ఏ లేదు కాబట్టి ఏ వాల్యూ 0 అవుతుంది, బి వాల్యూ 7 అమ్మ. డైరెక్ట్ 7 - 0 14. ఈ విధంగా మనకి షార్ట్ కట్స్ వస్తాయి. ఇది రేంజ్ అవ్వమ్మా. ఓకే, if you like this video you just like and subscribe the channel and share this video.